సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారం. ఈనాడు సమాజం అనేక సమస్యలకు గురవుతుంది అంటే దానికి కారణం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల్లో నైరాశ్యం అని చెప్పగలం. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు నైరాశ్యంతో కూడుకొని ఉంటే ఈ సమాజం అధోగతి పాలవుతుంది. ఎట్లా అంటే ఈరోజు విద్యార్థుల్లో ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, పరీక్ష ఫెయిల్ అయ్యిన ఆత్మహత్య, ప్రేమ ఫెయిల్ అయిందని ఒక ఆత్మహత్య, ఇవన్నీ కూలంకుషంగా ఈజీగా చెప్పేటువంటివి. ఇవన్నీ కాలానుగుణంగా వస్తుంటాయి, పోతుంటాయి. దానికోసం మన జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దు అని చెప్పేటువంటి ఒకే ఒక ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. ముఖ్యంగా మిత్రులారా, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాగా సాంఘిక శాస్త్రం ఆకలింపు చేసుకున్నటువంటి ఉపాధ్యాయులు ఇప్పుడు ఉన్నారు అందరూ. ఈ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సమాజ నిర్మాత కాగలడు, సమాజ వినాశనకారి కూడా కాగలడు. ఎట్లా అంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిని ఒక అగ్గిపుల్లతో పోల్చుకుంటే అగ్గిపుల్లకు తల ఉంటుంది కానీ మెదడు ఉండదు. అన్నీ తెలిసినటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఆ అగ్గిపుల్లను దీపం వెలిగించి వెలుతురివ్వడానికి ఉపయోగించగలడు. అదే సాంఘిక శాస్త్రం తెలియనటువంటి ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కావచ్చు, ఒక సైన్స్ ఉపాధ్యాయుడు కావచ్చు, ఒక మ్యాథ్స్ ఉపాధ్యాయుడు కావచ్చు, ఆ ఉపాధ్యాయుడు ఈ అగ్గిపుల్లను గుడిసెలు మన్నించడానికి సంఘ విద్రోహ చర్యలకు ఉపయోగించవచ్చు. కాబట్టి మిత్రులారా, నిజమైన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సమకాలీన విషయాలన్నింటినీ కూడా పాఠ్యాంశంలో క్రోడీకరిస్తూ వాటిని సక్రమంగా విద్యార్థులకు బోధించినప్పుడే నవ సమాజ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయులు